ప్రజలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్ళు, ప్రత్యేక పర్వదినాల్లో బంగారం ఉండాల్సిందే. ఏడాది పొడవునా బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. ప్రపంచంలో బంగారాన్ని దిగుమతి చేసుకోవడంలో భారత్ది చైనా తర్వాత రెండవ స్థానం. పోయిన నెలలో బంగారం దిగుమతి మరింత పెరిగింది. టన్నుల కొద్దీ బంగారం దేశంలోకి వచ్చింది. అందుకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడం మరియు పండుగ సీజన్ కావడమేనని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు నెలలో బంగారం దిగుమతులు రెట్టింపయ్యాయి. ఆ వివరాలు చూద్దాం. ఈ సంవత్సరం ఆగస్టులో $10.6 బిలియన్ పైగా, అంటే భారత కరెన్సీలో 88,000 కోట్ల వరకు దిగుమతి జరిగినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇది సుమారు 1,200 టన్నుల వరకు ఉంటుందని, దేశంలోకి భారీ స్థాయిలో బంగారం దిగుమతులు పెరగడంపై వాణిజ్య శాఖ సెక్రటరీ సునీత్ బత్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకం తగ్గించడం వల్లే దిగుమతులు పెరిగాయన్నారు. స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నట్లు, అలాగే పండుగల సీజన్ కావడంతో పెద్ద మొత్తంలో ఆభరణాలను వ్యాపారులు సిద్ధం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ వార్షిక సంవత్సరం 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన క్రమంలో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 15% నుంచి 6% తగ్గించిన ఫలితమే దేశంలోకి ఈ బంగారం వరద. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ నిలుస్తుంది. మన దేశ దిగుమతుల్లో 40% మేర పసిడి స్విట్జర్లాండ్ నుంచే వస్తుంది. 16% మేర యుఏఈ నుంచి, 10% దక్షిణాఫ్రికా నుంచి వస్తుంది. మరోవైపు దేశం మొత్తం దిగుమతుల్లో ఒక్క బంగారం వాటానే 5%గా ఉండడం గమనార్హం. అలాగే ఆగస్టు నెలలో దేశ వాణిజ్య లోటు $29.65 బిలియన్ చేరింది. ఇందులో బంగారం ప్రధాన పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నట్లయితే వాణిజ్య లోటు ఏర్పడుతుంది. అదే దేశ జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల తిరిగి కస్టమ్స్ సుంకం పెంచే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం బంగారం వరద దేశంలోకి ఈ నెలలోనైనా తగ్గుతుందేమో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.